యా గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలి పైథాన్లో. సో ఆల్రెడీ నేను ఇది షూట్ చేసేసాను, కాకపోతే అది అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, ఎక్కువ లెంత్ వచ్చేసింది అండ్ ఆల్సో లైక్ క్లారిటీ కూడా అంత మిస్ అవుతుంది. సో ఇది రీషూట్ చేస్తున్నాను అనమాట. సో థింగ్ ఈజ్ లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందులో అయినా ఒకటే. సో ఏ లాంగ్వేజ్లో అయినా ఒకటే. సో ఒకటి వచ్చేసి ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్. ఇవి కాన్సెప్ట్స్ కవర్ చేయాల్సినవి. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటే నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, మళ్ళీ ఎక్కువ ల్యాగ్ చేయను. బ్లూ ప్రింట్ ఆబ్జెక్ట్ ఈజ్ లైక్ ఇన్స్టెన్స్ అనొచ్చు, క్లాస్ ఈజ్ లైక్ బ్లూ ప్రింట్ అనొచ్చు, ఆర్ డెఫినేషన్ అనొచ్చు. ఓకే, అండ్ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ లైక్ క్యాప్సూల్ అంటే ఏంటి? మెడిసిన్. బిల్ల గుర్తుందా? అటు ఇటు రెండు మొక్కలు ఉంటాయి, రెండింటిని లోపల పొడి పెట్టి కలుపుతాడు ఇట్లా రెండు క్లిప్పుల్ని. సో క్యాప్సులేషన్ కూడా అంతే, రెండు కలపడాన్ని, రెండు కలిపి మాట్లాడని క్యాప్సులేషన్ అంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏ రెండు అన్నది నేను క్లియర్గా చెప్తాను. అబ్స్ట్రాక్షన్ అన్నది ఏంటి అంటే కావాల్సినవి మాత్రమే, అంటే ఓన్లీ వాట్ ఆర్ నెససరీ అవి మాత్రమే బయటికి చెప్తారు, అంటే ఇస్తారు, చూపిస్తారు, జనాలకి తెలియజేస్తారు. అర్థమైంది? అంటే ఏదైతే అవసరమో అది మాత్రమే తెలియజేస్తారు, అంతా ఇన్డెప్త్ నాలెడ్జ్ చెప్పరు, పైన మాత్రమే చెప్తారు. దాని గురించి చెప్తాను. పాలిమార్ఫిజం అంటే అంటే ఏంటి? పాలిగాన్స్ ఉన్నారు కదా, అంటే మెనీ సైడ్స్ ఉంటే పాలిగాన్ అవుతుంది. సో అట్లనే మెనీ ఫామ్స్ ఉంటే పాలిమార్ఫిజం అవుతుంది. మెనీ ఫామ్స్ అంటే డిఫరెంట్ రకాలు, వేషాలు. ఇన్హెరిటెన్స్ అంటే మీ తాతల దగ్గర నుంచి మీరు తెచ్చుకుంటున్నారు, జీన్స్, జెనెటిక్స్. అట్లనే క్లాసెస్ మధ్యన ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ తెచ్చుకుంటుంది అనమాట. జెనెటిక్స్ అంటే ఏంటో మాట్లాడతాను ఇక్కడ. ఈ ఓప్స్లో జెనెటిక్స్ అంటే ఏంటో మాట్లాడతాను. సో అది ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కావాల్సినట్లని తెచ్చుకోవడం ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెన్స్. సో దేనికి ఇన్స్టెన్స్? క్లాస్కి ఇన్స్టెన్స్. ఓకే, క్లాస్ అంటే ఏంటి? ఒక బ్లూ ప్రింట్ అన్న, అంటే ఒక ఇల్లు క్రియేట్ చేయాలంటే ఆ ఇంటికి బ్లూ ప్రింట్ వేస్తావు కదా, అంటే ఒక గది ఉండాలి, ఒక ఇది ఉండాలి, ఒక హాల్ ఉండాలి అని ఒక బ్లూ ప్రింట్ వేసి దాని మీద ఇది బ్లూ ప్రింట్ అనుకో. 1 హాల్, 1 కిచెన్, 1 బెడ్రూమ్, ఇది బ్లూ ప్రింట్. సో దీనిపైన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఒక అతను వచ్చాడు, అతను క్రియేట్ చేసి ఇచ్చావు ఇల్లు. ఇంకో అతను వచ్చాడు, అతనికి క్రియేట్ చేసి ఇచ్చావు. సో ఈ ఫస్ట్ వచ్చిన అతను ఒక ఆబ్జెక్ట్ అవుతాడు, సెకండ్ వచ్చిన అతను ఒక ఆబ్జెక్ట్ అవుతాడు. కానీ నీ దగ్గర ఉన్న ఈ ప్లాన్ అంతా కలిపి క్లాస్ అవుతుంది. క్లాస్లో ఏమేమి ఉంటాయి? వేరియబుల్స్ ఉంటాయి, వేరియబుల్స్ని అనొచ్చు, లేకపోతే దీన్ని మనం ఏమనొచ్చు? ప్రాపర్టీస్ అనొచ్చు. ప్రాపర్టీస్ ఉంటాయి, లేకపోతే ఫీల్డ్స్ అనొచ్చు, మీ ఇష్టం, ఏదైనా వాడచ్చు. ఓకే, ఇంకేముంటాయి క్లాస్లో? ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఇదే మనం ఇప్పటి నుంచో మాట్లాడుతున్నాను, ఇది కొత్త కాదు మీకు. ఈ రెండే ఉంటాయి కదా, ఈ రెండు కలిపితేనే క్లాస్ అయినట్టు కదా, అంటే బ్లూ ప్రింట్ క్రియేట్ అయినట్టు. అంటే ఇది డేటా మీద జరిపే ప్రాసెస్. అంటే ఏమన్నా ఒక ఆపరేషన్స్ అంటే ఇంకా బాగుంటుంది వర్డ్. ఈ డేటా మీద, ఇది డేటా మీద జరిపే ఆపరేషన్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కోవడమే నీ క్లాస్ అనుకుందాం. ఓకే, క్లాస్ పేరు నువ్వు ఎట్లా రాస్తావు అంటే డిఫైన్ క్లాస్ నేమ్ రెక్టాంగిల్. ఓకే, ఇట్లా క్రియేట్ చేస్తావు. లోపల నువ్వు నీ ఆబ్జెక్ట్స్ ఇచ్చుకోవాలి. ఎవరు? లెంత్ LNGTH 10, బ్రెడ్త్ 20. ఈ క్లాస్ లోపల నువ్వు ఈ రెండు ఏంటి? డేటా. ఇక్కడ మాట్లాడాను కదా డేటా అని. ఈ రెండు ఐదర్ వేరియబుల్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ ఫీల్డ్స్, అది డేటా. లోపల ఈ క్లాస్ లోపల ఇంకేముంటాయి? మెథడ్స్ అని చెప్పి. ఏంటి? ఏరియా అన్నది ఒక మెథడ్ అనుకుందాం, ఫంక్షన్ అనుకుందాం. ఏరియాలో ఏమేమి పాస్ చేయాలి? ఏం పాస్ చేయక్కర్లేదు, యాక్చువల్లీ లెంత్ బ్రెడ్త్ పాస్ చేయాలి, కానీ ఆటోమేటిక్గా క్లాస్లోనే చెప్పేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం పాస్ చేయట్లేదు అనుకో. ఓకే, సో లెంత్ స్టార్ బ్రెడ్త్ ఈక్వల్స్ టు A, రిటర్న్ A. ఓకే, సో దీని లోపల ఒక మెయిన్ వర్డ్ కొత్తది, సెల్ఫ్ కనిపిస్తుంది. సెల్ఫ్ అని రాశాను. సో ఇది ఎందుకు రాశాను మాట్లాడతాను చూడండి. సో ఇది క్లాస్ అంటే ఇది ఆబ్జెక్ట్ అంటే ఈ రెండింటిని టుగెదర్ కలిపితేనే ఒక క్లాస్ క్రియేట్ అయినట్టు. సో ఈ రెండింటిని క్యాప్స్యూల్ చేస్తున్నాను. ఇదొక ముక్క, అంటే డేటా ఒక ముక్క, ఆపరేషన్స్ ఒక ముక్క, రెండు కలిపితేనే క్లాస్ అవుతుంది. సో ఇది ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ కవర్ అయిపోయింది ఇక్కడ, ఎన్క్యాప్సులేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇది నేను కాల్ చేయాలి. ఈ క్లాస్లో ఉన్నదాన్ని దీన్ని నేను కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి? ఫస్ట్ ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదే మాట్లాడాను నేను, కొత్త కాదు మళ్ళీ. ఓకే, దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తావు? ఇదే ఆబ్జెక్ట్ O1 = రెక్టాంగిల్ ఆఫ్ అని క్రియేట్ చేస్తే ఫస్ట్ ఈ రెక్టాంగిల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. కానీ ఈ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్కి ఈ వాల్యూస్ని నువ్వు బైండ్ చేయాలి. అంటే ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఈ రెండు అని బైండ్ చేయాలి అంటే నువ్వు మెయిన్ ఒక కన్స్ట్రక్టర్ క్లాస్
కన్స్ట్రక్టర్ ఫంక్షన్ రాయాలి ఇక్కడ __init __ అని రాసి లోపల సెల్ఫ్ L, B అంటే దాని అర్థం ఏంటంటే L, B దీని లోపల ఈ రెండు డిఫైన్ చేశాను ఇప్పుడు. ఓకే, సో ఇది కన్స్ట్రక్టర్ అంటారు దీన్ని. ఓకే, ఇనిట్ అన్నది కన్స్ట్రక్టర్. అంటే కన్స్ట్రక్టర్ ఈజ్ ఏంటి అంటే ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్లా కనబడుతుంది నీకు. ఇనిట్ అన్నది ఫంక్షన్ అంటే ఇట్లా ఏరియా అన్నది ఒక ఫంక్షన్ కదా, ఆ ఇనిట్ కూడా అట్లే కనబడుతుంది. డెఫ్ పెట్టాను అంతా సేమ్ ఉంది. కానీ ఏరియాని నువ్వు రన్ చేయాలి అని అంటే ఏరియాను కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలి? ఆబ్జెక్ట్ని రిఫరెన్స్ చేసుకుని object1.area of అని కాల్ చేయాలి. కానీ ఈ కన్స్ట్రక్టర్ని అలా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ దాని అంతటా అది రన్ అవుతుంది. ఎప్పుడు రన్ అవుతుంది? నువ్వు ఎప్పుడైతే ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో రెక్టాంగిల్ ఆఫ్ =1 అని, ఇది క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్కి తగిన ఈ కన్స్ట్రక్టర్ రన్ అయిపోతుంది. రన్ అయినప్పుడు ఈ సెల్ఫ్ డాట్ బ్రెత్ అంటే ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ తగిన కన్స్ట్రక్టర్ రన్ అయిపోయింది. అంటే ఈ ఆబ్జెక్ట్కి లింక్ అయిన కన్స్ట్రక్టర్ అనుకోని. ఓకే, ఈ ఆబ్జెక్ట్కి లింక్ అయిన కన్స్ట్రక్టర్ రన్ అయితే ఓకే, సో ఈ ఆబ్జెక్ట్కి లింక్ అయిపోయే మెమరీ క్రియేట్ అవుద్ది అనమాట. అంటే ఈ ఆబ్జెక్ట్ పేరు మీద ఒక మెమరీ క్రియేట్ అవుద్ది. దాంట్లో ఏమి క్రియేట్ అవుద్ది అంటే లెంత్ బ్రెత్ =10 =20. అట్లానే ఈ ఆబ్జెక్ట్ ఇంకేం వాడుకోవచ్చు ఇందులో? లెంత్ బ్రెత్ డిఫైన్ అయిపోయింది 10, 20 అని. ఈ ఏరియాని కూడా ఈ ఆబ్జెక్ట్ కాల్ చేయొచ్చు కాబట్టి ఏరియా అనే ఫంక్షన్ కూడా దీనికి తెలుసు. సో ఈ మూడు ఈ ఆబ్జెక్ట్ రిలేటెడ్ మెమరీలో ఫిక్స్ అయిపోతాయి. ఓకే, సో కాకపోతే నువ్వు డిఫాల్ట్గా వాల్యూస్ పాస్ చేయలేదు. ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు పాస్ చేయాల్సిన సమయం వచ్చింది. ఓకే, ఇప్పుడు 10, 20 ఈ ఫస్ట్ 10 అనేది Lలోకి వెళ్తుంది, 20 అనేది Bలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇలా ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యూనిట్ ఫంక్షన్ రన్ అవుతుంది. యూనిట్ ఫంక్షన్ రన్ అయినప్పుడు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ L, సెకండ్ ఆర్గ్యుమెంట్ Bలోకి వెళ్తుంది. మరి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ కదా అంటే సెల్ఫ్ కాదు, సెల్ఫ్లోకి ఈ ఆబ్జెక్ట్ వెళ్ళి దూరుతుంది O1 అన్నది. అంటే O1కి సంబంధించిన Lలో 10 పెట్టు, O1కి సంబంధించిన Bలో 20 పెట్టు అని ఇక్కడ చెప్తున్నాం. అర్థమైందా? O1కి సంబంధించిన Lలో 10 పెట్టు, O1కి సంబంధించిన Bలో 20 పెట్టు. అది ఎట్లా రాయాలి? ఇక్కడ 10, 20 డిఫాల్ట్ వాల్యూస్ కాదు, బయట నుంచి వస్తున్న వాల్యూస్ కాబట్టి 10, 20 ఇట్లా వస్తాయి అనమాట. అప్పుడు అది నేను ఇలా రాస్తున్నాను అనుకోండి, ఇంకొకటి వచ్చాడు నా దగ్గరికి, వేరే రెక్టాంగిల్ 20, 40 ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అప్పుడు ఏమవుద్ది? డైరెక్ట్ ఈ ఆబ్జెక్ట్కి తగ్గిన క్లాస్ ఏంటి అని చూసుకుని అందులో కన్స్ట్రక్టర్ ఉంటే ఆ కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో కన్స్ట్రక్టర్ ఉంది, కన్స్ట్రక్టర్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అంటే O2కి సంబంధించిన ఒక ఏరియా క్రియేట్ అవుతుంది మెమరీలో. సో ఫస్ట్ వాల్యూ L 20, B 40. అది L ఇక్కడ O2కి O2 డాట్ లెంత్లో 20 ఎక్కుతుంది, O2 డాట్ బ్రెత్లో 40 ఎక్కుతుంది. ఏరియా అన్న ఫంక్షన్ దీనికి కూడా తెలుసు, కామన్ ఈ ఆబ్జెక్ట్కి కూడా తెలుసు, ఎందుకంటే ఇది ఆ క్లాస్లోనే ఉంది కాబట్టి, ఇది ఆ బ్లూ ప్రింట్ మీద తయారైంది కాబట్టి ఆబ్జెక్ట్. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఈ ఏరియాని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి? O1 డాట్ ఏరియా ఆఫ్ అని చేయాలి, అట్లనే O2 డాట్ ఏరియా ఆఫ్ అని కాల్ చేయాలి. అంతేనా? కాలింగ్. సో ఇప్పుడు దాకా మీరు ఏం చూసారు అంటే ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ చూసారు, ఆర్ ఇన్స్టెన్స్ ఏమంటున్నాను అది ప్రాపర్టీస్. ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటి చెప్తాను. అట్లానే ఇన్స్టెన్స్ మెథడ్స్ చూసారు. అంటే ఏంటి అంటే ఇన్స్టెన్స్కి సంబంధించిన ప్రాపర్టీ అంటే ఇప్పుడు నువ్వు సెల్ఫ్ డాట్ లెంత్ బ్రెడ్త్ ఇవన్నీ ప్రాపర్టీస్ అని చెప్పాను కదా, డేటా అంటే ప్రాపర్టీస్ అని చెప్పాను. సో సెల్ఫ్ డాట్ లెంత్ అన్నది సెల్ఫ్ డాట్ అంటే ఏంటి, సెల్ఫ్ అంటే ఏంటి, O1 కానీ O2 కానీ అని చెప్తూ వచ్చాను, అవునా? అంటే O1 అంటే ఏంటి, O2 అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ అని చెప్పాను. సో ఈ సెల్ఫ్ డాట్ లెంత్ అంటే ఈ ప్రాపర్టీస్ని ఏమంటాము అంటే ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ అంటాం. అర్థమైందా? అట్లని మీరు చెప్పండి, ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటి? సెల్ఫ్ ఉన్న మెథడ్స్ని, ఇక్కడ సెల్ఫ్ ఉందా, ఇది మెథడే కదా ఏరియా అన్నది, దాంట్లో బ్రాకెట్లో సెల్ఫ్ ఉంది అంటే ఇది ఇన్స్టెన్స్ మెథడ్ అవుతుంది. అర్థమైందా? సో ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. అట్లానే క్లాస్ ప్రాపర్టీస్, క్లాస్ మెథడ్స్ అని ఉంటాయి. అవేంటో చెప్తాను చూడండి. ఈ క్లాస్ ప్రాపర్టీస్ని ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్న క్లాస్ ప్రాపర్టీస్ అన్న ఒకటే. క్లాస్ మెథడ్స్తో పాటు స్టాటిక్ మెథడ్స్ కూడా సెపరేట్ ఉంటాయి.
ఆ రెండు మాట్లాడతాం. ఓకే, ఈ రెండు మాట్లాడాలి మనం. అట్లనే క్లాస్ ప్రాపర్టీస్ కూడా మాట్లాడితే 3 టాపిక్స్ మాట్లాడితే ఈ కాన్సెప్ట్ కవర్ మొత్తం అయిపోయినట్టు ఈ రోజుకి. ఓకే, రేపు పొద్దున్న మనం ఇన్ డెప్త్ ఈరోజు అబ్స్ట్రాక్షన్ గురించి చెప్పాలి. ఇంకా ఈరోజు కవర్ చేసిన ఆబ్జెక్ట్స్ అవుతుంది, క్లాసెస్ అవుతుంది, ఇంకా మన ఎన్క్యాప్సులేషన్ గురించి చెప్పాను, ఈ రెండు క్యాప్సూల్ చేయడం అని. అబ్స్ట్రాక్షన్ గురించి మాట్లాడతాను, ఈ రెండు రేపు చూద్దాం. ఓకే, సో ప్రాపర్టీ అన్నది ఒక ఇన్స్టెన్స్కి సంబంధించింది అయితే అది ఇన్స్టెన్స్ ప్రాపర్టీ. ఇప్పుడు క్లాస్కి సంబంధించిందంటే క్లాస్ రెక్టాంగిల్ ఇట్లా ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, L = సమ్ 10. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ ఇవన్నీ మాట్లాడుతున్నాను. సో ఇనిట్ మన సెల్ఫ్, నెక్స్ట్ ఈ సెల్ఫ్ లోపల self.b = అని b అని పాస్ చేస్తున్నాను. self.b = b. ఓకే, సో ఇదంతా కామన్, ఇది ఒక్కటే నేను కొత్తగా రాశాను. సో ఇది ఏమని చెప్పాను నేను, ఈ b అన్నది ఏమవుతుందని చెప్పాను, ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుందని చెప్పాను. ఎందుకంటే ఇన్స్టెన్స్ వస్తేనే, ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తేనే యూనిట్ మెథడ్ రన్ అవుతుంది. యూనిట్ మెథడ్ రన్ అవుతేనే ఈ వేరియబుల్కి వాల్యూ వస్తుంది. సో ఇది ఇన్స్టెన్స్ రిలేటెడ్ వేరియబుల్ కాబట్టి ఇది ఇన్స్టెన్స్ ప్రాపర్టీ అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను క్లాస్ ప్రాపర్టీ చెప్తున్నాను, అంటే ఇది క్లాస్ ప్రాపర్టీ అవుతుంది. పైన రాసాను చూసారా, క్లాస్ L, ఇది క్లాస్ ప్రాపర్టీ అవుతుంది. ఎందుకంటే ఇది ఇన్స్టెన్స్తో సంబంధం లేదు, నేను సెల్ఫ్ డాట్ అని ఎక్కడ రాయట్లేదు, ఇది డైరెక్ట్ క్లాస్కి రిలేటెడ్ డైరెక్ట్. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ 1 = రెక్టాంగిల్ ఆఫ్ అని నేను బీ వాల్యూ ఇవ్వాలి ఇక్కడ కదా, బీ వాల్యూ సపోజ్ 20 ఇచ్చాను. ఓకే, సో దీని అర్థం ఏంటి అంటే ఇది 20 అన్నది ఇన్స్టెన్స్ ప్రాపర్టీ అవుతుంది. కాకపోతే అది ఓన్లీ బ్రెడ్త్ వాల్యూ ఇచ్చావు, మరి లెంత్ వాల్యూ ఏది, O2 వచ్చాడు. అట్లానే రెక్టాంగిల్ ఆఫ్ 40 అని ఇచ్చావు, ఇది ఎవరికి వెళ్తుంది వాల్యూ, ఇక్కడికి వెళ్తుంది బ్రెడ్త్కి. కానీ లెంత్ వాల్యూ ఏది, 20 వచ్చినా 40 వచ్చినా రేపు 80 వచ్చినా ఎవరికైనా లెంత్ ఆల్రెడీ ప్రీఫిక్స్ అయిపోయింది, అది క్లాస్లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అయిపోయింది. అది క్లాస్ ప్రాపర్టీ. అంటే క్లాస్ ప్రాపర్టీ అంటే క్లాస్ డేటా ప్రాపర్టీ అంటే అదే మాట్లాడాను ఇందాక నేను. ప్రాపర్టీ ఆర్ వేరియబుల్ ఈజ్ డేటా విల్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ద బిలో ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్. సో అట్లానే ఇప్పుడు ఇది పర్టికులర్ క్లాస్ ప్రాపర్టీ అవుతుంది, ఇది ఇన్స్టెన్స్ ప్రాపర్టీ. అర్థమైంది, అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. అట్లానే మెథడ్స్లో ఇంత క్లాస్ మెథడ్ చూసారు, ఎట్లా చూసారు, సారీ ఇన్స్టెన్స్ మెథడ్ చూసారు, ఎట్లా చూసారు, ఏరియా సెల్ఫ్ ఇట్లా చూసి self.a = L స్టార్ self.b, అదే L*b అని ఏదో చూసారు కదా. సో ఇలా చూసారు, అంటే సెల్ఫ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటది, ఇన్స్టెన్స్ మెథడ్. అట్లానే ఇప్పుడు నీకు క్లాస్ మెథడ్ కావాలి అంటే ఏరియా ఆఫ్ సపోజ్ క్లాస్ ఇట్లా రాసి మీరు ఇలా రాసేయడం డైరెక్ట్ A = L*b ఇట్లా రాసేయడమే. కాకపోతే ఇది మీకు చూస్తానికి ఎలా ఉంది, సేమ్ ఇలాగే ఉంది కదా. కాకపోతే సెల్ఫ్ అన్నది ఒకటి మిస్ అయింది. ఈ సెల్ఫ్ అన్నది అస్తమానం సెల్ఫే వాడాలంటే లేదు, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ వాడచ్చు. కాకపోతే ఇట్లా రాయడం వల్ల ఇది ఇన్స్టెన్స్కి రిలేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు క్లాస్ పెట్టినా సెల్ఫ్ పెట్టినా CLS.a. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, సెల్ఫ్ పెట్టక్కర్లేదు, నువ్వు S పెట్టినా వర్క్ అవుతుంది, అది ఇన్స్టెన్స్ మెథడ్ కింద తీసుకుంటుంది అని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు S పెట్టే బదులు CLS పెట్టావు, అప్పుడు ఇది కూడా ఇన్స్టెన్స్ మెథడ్ కింద తీసుకోవాలి కదా, సేమ్ ఇట్లానే ఉన్నాయి కదా రెండు. అంటే ఎస్, ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కిందే అవుతుంది మళ్ళీ. మరి నువ్వు క్లాస్ మెథడ్ అని చెప్తున్నావు అంటే క్లాస్ మెథడ్ అవ్వాలి ఇది అంటే @class method అని పైన మెన్షన్ చేయాలి. అట్లానే దీన్ని స్టాటిక్ మెథడ్ చేయాలనుకో, స్టాటిక్ మెథడ్కి అసలు నువ్వు లోపల సెల్ఫ్ గిల్ఫీ ఏమి ఇవ్వక్కర్లే, ఇట్లా రాసేయచ్చు డైరెక్ట్. దీనికి @static method అని రాస్తే స్టాటిక్ మెథడ్ అవుతుంది. అర్థమైందా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ చూసాం. 3 types ఆఫ్ మెథడ్స్, 3 types ఆఫ్ ప్రాపర్టీస్ చూసాం. అండ్ ఆల్సో పైన వీటి గురించి మాట్లాడాను, ఇన్ డెప్త్ వీటి గురించి మాట్లాడాను, ఆబ్జెక్ట్ క్లాస్, ఎన్క్యాప్సులేషన్ గురించి మాట్లాడాను. అబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఫంక్షన్స్ రాస్తున్నాం, L*b అంటే ఏరియా ఈజ్ కాల్డ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో ఇది ఫార్ములా, ఇది చిన్న ఫార్ములా, కాకపోతే నేను రేపు పొద్దున్న ఇంకా ఒక పెద్ద కోడ్ రాసేయబోతున్నాను ఇందులో, ఫంక్షన్ మారిపోతుంది ఫార్ములా. సో ఈ ఫార్ములా అంతా ఈ క్లాస్ని వాడేవాడికి తెలియాలా. సపోజ్ ఇది కార్ అనుకుందాం క్లాస్, ఓకే కార్, నేను కార్లు తయారు చేసాను, ఒకడు వచ్చాడు, అడిగి నేను కార్ అమ్మాను, దాంట్లో ఫంక్షన్స్
బ్రేక్ నొక్కితే ఏం జరగాలి అని ఒక ఫంక్షన్ రాశాను. లోపల బ్రేక్ నొక్కితే ఈ కదలాలి, ఇది కదిలితే ఇది లాగాలి, ఇవన్నీ లాగి బ్రేక్ పడాలి, టైర్లను పట్టుకోవాలి, ఇదంతా పెద్ద కోడ్ రాసుకున్నాను. ఈ కోడ్ అంతా నడిపేవాడికి అవసరమా? అడిగి జస్ట్ బ్రేక్ పెడల్ మీద కాలేజ్ తొక్కితే బ్రేక్ పడుతుందని తెలిస్తే చాలు కదా. సో ఏదైతే కీ కాన్సెప్ట్ ఉందో అది తెలిస్తే చాలు, అన్నీ రివీల్ చేయక్కర్లేదు. ఓన్లీ మెయిన్ షుడ్ బి రివీల్డ్, రెస్ట్ ఈజ్ నాట్ నెసెసరీ. అదే కదా చెప్పాను మీకు ఫస్ట్ అబ్స్ట్రాక్షన్ అంటే. సో అదనమాట గైస్ టోటల్ కాన్సెప్ట్ వచ్చేసి. సో దట్ షుడ్ బి ఆల్ టుడే. హోప్ యూ హ్యాడ్ గాట్ ఏ బెటర్ నాలెడ్జ్. సీ యూ టుమారో. గుడ్ నైట్. బై.